ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అది ఏదైతే కాస్టివ్ ఫ్యాక్టర్ ఉందో హీల్స్ గట్టిగా ఉన్నవి అవన్నీ ఫుట్వేర్ అటువంటివి తీసేయాలి. తీసేసి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి ముఖ్యంగా. ఈ హీల్ పెయిన్లు ఏంటంటే చాలా వరకు వేసుకున్నప్పుడు మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది. తర్వాత మళ్ళీ వస్తుంది. అలాగున్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే గనుక ఎక్స్‌రే చూసి అదే ఎక్స్‌రేలో ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయా హీల్‌కు? ఎందుకొచ్చింది? స్పర్ ఏమన్నా ఉందా? ఎందువల్ల వచ్చింది? అక్కడ ఇన్‌ఫ్లమేషన్, స్వెల్లింగ్ ఏమన్నా ఉందా? ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకు డ్రై నీడిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు చిన్నగా ఉంటుందది నీడిలు. మెడిసిన్ ఏముండదు. హెయిర్ లాగా ఉంటుంది. సో, ఈ నీడిల్ ద్వారా మనము ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో అక్కడే ఉంది. అక్కడ నుంచి ఇంకా పైకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా అంతా చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కొద్ది రోజులు సాఫ్ట్‌గా ఉన్న ఫుట్‌వేర్ వాడమని చెప్తాం. ప్రికాషన్స్ ఎక్కువసేపు నించోవద్దు. ఎక్కువ నడవద్దు. కొంచెం తగ్గేంత వరకు. ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. రెస్ట్ ఇవన్నీ పాటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ప్రాబ్లమ్‌ని తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అది ఏదైతే కాస్టివ్ ఫ్యాక్టర్ ఉందో హీల్స్ గట్టిగా ఉన్నవి అవన్నీ ఫుట్‌వేర్ అటువంటివి తీసేయాలి. తీసేసి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి ముఖ్యంగా. ఈ హీల్ పెయిన్లు ఏంటంటే చాలా వరకు వేసుకున్నప్పుడు మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది.